చెయ్యి ఎక్కువ ఎర్రగా పండినట్టుంది. దొరికిపోయాను. ఇప్పుడు ఎలాగరా దేవుడా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అలివేలు. నువ్వు చూడు. నువ్వు ప్రేమించడం లేదు అన్నావు, అయినా సరే రెండు ఎంత ఎర్రగా పండాయో చూడు. రెండు ఒకలానే పండాయేంటి? ఇంకెలా పండుతాయి? ఒకటి ఎక్కువ ఎర్రగా పండాలి కదా. ఎందుకు అలా పండుతాయి? నీ చేతుల్లో ఏమైనా స్పెషల్ ఉందా? లేదు లేదు, ఈ చెయ్యి ఇంకా ఎక్కువ ఎర్రగా పండాలి. ఇద్దరం ఒకే రకం గోరింటాకు పెట్టుకున్నప్పుడు అలాంటి తేడాలు ఎందుకు వస్తాయి చెప్పు? నిన్ను ప్రేమించేవాడిది వన్ సైడ్ లవ్ అన్నావు గాని చూస్తుంటే నీ వైపు నుంచి కూడా అతని మీద ప్రేమ మొదలైనట్టుంది. మూస్తావా? సర్లే, టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావు. నేను రెడీ అవుతాను, నువ్వు కూడా తొందరగా రెడీ అవ్వు. షాప్ ఓపెనింగ్ ముహూర్తానికి 1 నిమిషం కూడా అటు ఇటు కాకుండా చేయాలి, సరేనా? వాడి గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానా? నో, గాలి దూరేంత సంధించినా మనసంతా ఆక్రమించడానికి ట్రై చేస్తాడు వాడు. అల్లివేలు, అస్సలు అవకాశం ఇవ్వద్దు. అలివేలు, ఇది నువ్వు నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్. జీవితాంతం ఉంచుకుంటాను. నాతో దాగుడు మూతలాడుతున్నావా? నీ ప్రేమని డైరెక్ట్గా చెప్పలేక ఇలా సింబల్స్తో చెప్తున్నావా? దొంగ! నువ్వు నన్ను ప్రేమిస్తావు నాకు తెలుసు అలివేలు. నీ కళ్ళలో నాకు తెలిసిపోతుంది. కాస్త నీకు పంతం ఎక్కువ కాబట్టి మాటల్లో చెప్పలేకపోతున్నావు. నేనంటే ఇష్టం లేకపోతే, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పినప్పుడే నా చెప్ప పగలగొట్టుండేదాన్ని. నేనంటే ప్రేమ లేకపోతే బ్యాంక్ వచ్చి షాప్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేసేదానివే కాదు. నా కోసం ఈ షర్ట్ కొనేదానివి కాదు. షర్ట్ మీద ఈ లవ్ సింబల్ అస్సలు వేసేదానివి కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటానికి ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు, నిదర్శనాలు చాలు. ఎక్కడున్నావు బంగారం? ఏంటి అలా చూస్తున్నారు?
షర్ట్ ఎలా ఉంది? నేను షర్ట్ ఇస్తే దాని మీద లవ్ సింబల్ వేసుకున్నారేంటి? ఆ షర్ట్ ఎలా ఉంది? షర్ట్ బాగానే ఉంది. షర్ట్ మాత్రమే బాగుందా? అంటే ఆ, అదే వేరే ఇంకేం బాలేదా అని. ఇంకా దేని గురించి అడుగుతున్నారు? ఇంత క్లియర్గా కనిపిస్తుంటే నీకేం తెలియనట్టు, నువ్వేమి చేయనట్టు అమాయకంగా అడుగుతావేంటి? నేను చేయడం ఏంటి? కవరింగ్ వద్దు కానీ ఈ షర్ట్ మీద ఉన్న సింబల్, ఈ షర్ట్ వేసుకున్న నేను ఎలా ఉన్నావు? అలివేలు! ఎస్! అలివేలు కంప్లీట్గా నా లవ్లో ఉంది. అనుమానమే లేదు, దొరికేసింది. వెంకీ గారు, మీ షర్ట్ చాలా బాగుందండి. షర్ట్దే ఉందండి. షర్ట్ మీద ఉన్న ఈ సింబల్ అదిరిపోయింది కదా. ఆకాశానికి హరివిళ్ళందం, భూమికి జలపాతాలందం, ప్రేమకు ఈ హృదయ రూపం అందం అనిర్వచనీయం, అనంతం. ఈ గుండె నా గుండె మీద ఉంది. నా గుండె చప్పుడే వినిపిస్తుంది. గుండెల్లో 1000 రాగాలు పలుకుతున్నట్టుంది. నేనే చేశానని కనిపెట్టి నన్ను ఆట పట్టిస్తున్నావా బావా? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమికులకు ఆరాధ్య దైవం అండి ఇది. ఇంతకీ ఎవరు చేశారండి ఇది? ఆ, ఇదా ఆ, ఇది 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 చూసి మీలో ఇంత కవిత్వం పొంగి పొర్లిందంటే ఇది వేసిన వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు అయి ఉంటారు. ఎవరో చెప్పండి. అది అది ఇంకెవరు చెప్పనా? చెప్పండి. చెప్పేస్తున్నాను. వెయిటింగ్ అండి, చెప్పండి. రాత్రంతా కష్టపడి నేనే వేసుకున్నానండి. ఎందుకండి నవ్వుతున్నారు? ఏమీ లేదండి. ముందు ఎలా ఉందో చెప్పండి. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్ట్ చాలా సున్నితమైందండి, జాగ్రత్త. ఇది నా ప్రాణం. అరే అబ్బా, అయ్యో అయ్యో, అరే అయ్యో, ఏంటండి ఇదంతా సిగ్గే? అయ్యో పోండి. అయ్యో ఏమండి? బావకి నచ్చుతుందని తెలుసు గాని మరీ ఇంతలా నచ్చుతుంది అనుకోలేదు.
బావతో తొందరగా నా పెళ్ళయ్యేలా చూడు దేవుడా. ఈ ఆవిడ పంతులు గారు పూజకి అంతా సిద్ధం చేశారా? అసలు ఈ ఆటకు అవుతాయి మీ పనులు? అవతల బావ వచ్చి టైం అయిపోయింది, త్వరగా కానివ్వండి. అమ్మ మీరు కొంచెం సాయం చేయండి. చిట్టి ఇదిగో మేళలో బావ రాగానే నేను చెప్తాను, అప్పుడు మీరు మొదలెట్టండి. అర్థమైందా? అదిగో బావాలు వచ్చారు, మీరు సిద్ధంగా ఉండండి. నేను చెప్పగానే మొదలెట్టనా? అలివేలు గారు. బా మీకోసం ఎదురు చూస్తాను. మొత్తం ఆటోలను చేంజ్ చేయండి. రండి భజంత్రులను వాయించండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీదేవ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. ఓం అలా పెట్టండమ్మా. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సాద్భవంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే ఏ లక్ష్మీర్మేణ సితాం తాం. నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టండమ్మా. అయ్యా, ఇంకా ఎవరైనా కొబ్బరికాయలు కొట్టవలసిన వాళ్ళు ఉన్నారా? ఒక్క నిమిషం అండి. బాబు వెంకీ, నువ్వు కూడా వచ్చి కొట్టు. అయ్యో నేనెందుకు సార్, పర్లేదు. పర్లేదు రా బాబు, చెప్తున్నాను కదా. ఒరే అబ్బాయి వచ్చి కొబ్బరికాయ కొట్రా. మా బలరాముడు అంతగా చెప్తున్నాడు కదా, రా బాబు. కొబ్బరికాయ ఇవ్వండి. అయ్యా, పూజ పూర్తయిపోయింది. పదండి రిబ్బన్ కటింగ్ చేద్దాం. అలాగే. అయ్యా, పూజ అయిపోయింది. ప్రారంభోత్సవం చేసేది ఎవరో ముందుకొచ్చి రిబ్బన్ కట్ చేయండి. అమ్మ అలివేలు, నా చేతితో రిబ్బన్ కట్ చేశానంటే 365 రోజులు సాపు కడకల్లా ఆడిపోతే. రేయ్, నీ చేతికున్న పవర్ అంటే నాకు తెలుసు, కానీ నువ్వు నోరు మూసుకో. ఒరే బలరాముడు, నా చెయ్యి మంచిదిరా, నేను కట్ చేయనా? ఎందుకంటే తొందరగా మూసేయడానిగా. బాబాయ్, శుభమాని షాప్ ఓపెనింగ్ రోజు ఏంటి అప్సెగ్నం మాటలు? అబ్బబ్బబ్బబ్బా, మీరందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉంటే ఆయనే చెప్తారు ఎవరు కట్ చేయాలో. బాబు వెంకీ, నీ చేతులతో నువ్వే కట్ చేయి. అయ్యో సార్, నేనా? ఎందుకు సార్? పర్లేదు బాబు, కట్ చేయి. ఒరే అబ్బాయి, మా కుటుంబంలోకి ఆలస్యంగా వచ్చినా అగ్రతాంబూలం మాత్రం నువ్వే తీసుకుంటున్నావు. అమ్మా, లోన్ ఇప్పించింది వెంకీ గారే కాబట్టి వెంకీ గారే రిబ్బన్ కట్ చేయడం మంచిది. అయ్యో లేదండి, సర్పంచ్ గారు లేకపోతే షాప్ ఓనర్ అలివేల్ గారు కట్ చేయటం కరెక్ట్ అండి. మీరే మా ముఖ్య అతిథి అని మేము ఆల్రెడీ నిర్ణయించుకున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మీరే కట్ చేయండి. అయ్యో నేనెందుకండి? బాబు, దానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? నీ చేత్తో నువ్వే రిబ్బన్ కట్ చేస్తే మంచిది. సరే సార్, మీ ఎవరికి అభ్యంతరం లేకపోతే నేను అలివేల్ గారు ఇద్దరం కలిసి కట్ చేస్తాం. పెట్టాడు ఫిట్టింగ్. అది కూడా మీ అందరికి నచ్చితేనే సార్. నీ ఆలోచన బాగుంది బాబు, ఇందులో అభ్యంతరం ఏముంటుంది? అలా సెట్ చేసుకుంటాడు బావ వీడు. రేయ్, సారీ బావా. ఇద్దరూ కలిసే కట్ చేయండి బాబు. రండి.
ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? ఇదిగో తీసుకోండి. బాబు కట్ చేయండి, ముహూర్త సమయం మించిపోతోంది. ఆ, పట్టుకోండి. బావ చేయి నేను కదా పట్టుకోవాలి. పద్మావతి నువ్వెందుకే పట్టుకున్నావు? ఏ పనైనా నేను అలవేలు కలిసే చేస్తాం. ఇద్దరు కలిసి ఒక్కడే చేసుకోండి, దరిద్రం వదిలిపోతే. సరేనమ్మా, దాందే ఉంది. ముగ్గురు కలిసి ప్రారంభించండి. అయ్యా దుర్ముహూర్తం వచ్చేస్తుంది, తొందరగా కట్ చేయండి. అలాగేనండి. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ చూసినప్పుడల్లా నాకు ఆ ఫోటోయే కళ్ళ ముందు కనబడుతుంది. ఇది షాపు పేరం మొత్తం రా, పెళ్లి ముచ్చి కొడతానంటే. ఏ శుభకార్యంకైనా వాయించచ్చు చిట్టి బాబు ఇది. అలా ఈ బ్యాంక్ మేనేజర్ వాయించమని చెప్పాడంటే నీకా? రేయ్ చిట్టి, అబ్బా ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి నీకోలా? నోరు మూసుకునుండు. అయ్యా ప్రారంభోత్సవం అయింది, అందరూ కుడికాలు ముందు పెట్టి లోపలికి నడవండి. వావ్, సూపర్ అల్వేల్ గారు. ఆల్మోస్ట్ మా హైదరాబాద్ రేంజ్ లోనే ఉంది. ఎంతైనా మీ టేస్టే వేర్లేండి. థ్యాంక్స్. మీ షాపు 3 పువ్వులు 6 కాయల్లా వెలిగిపోవాలి. దినదినాభివృద్ధి చెందుతూ మీకు ఎక్కువ ధనం సంపాదించి పెట్టాలి. థ్యాంక్ యూ. ఇదిగో నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, సార్ పక్కరా. ఏని బాబాయ్? రమ్మని చెప్పానా? బాబాయ్ ఏంటి బాబాయ్? నిన్ను రెబ్బన్ కట్ చేయమంటే అలివేలతో కలిసి కట్ చేస్తానని చెప్పి పిటింగ్ ఎట్టి నీ చెయ్యందుకు పట్టించుకున్నావు. రేపు పెళ్లి పందిర్లో నా చెయ్యి పట్టుకుని నడవాల్సింది అలివేలేగా బాబాయ్.